ఎలా క్షమించగలను తనని? తను నా చెల్లెల్ని ఏడిపించింది, నా చెల్లెలి ప్రేమని దూరం చేసింది, నా స్నేహితుడిని నాకు దూరం చేసేసింది. తనని క్షమించాలా? ఈ అక్క చెల్లెళ్లను ఎప్పటికీ క్షమించలేను నేను. చెప్పు ప్రజ్ఞ, దొరికిందిగా నీకు జవాబు? ఇంకా నేను బుల్బుల్ని క్షమించాలనే కోరుకుంటున్నావా? నేనింకా అభిని కేవలం అడిగానంతే. దానికి తను అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఒకవేళ నిజంగానే నేను తను క్షమించుంటే అప్పుడు తను ఏం చేసి ఉండేవాడు? ప్రజ్ఞ, నీకిప్పుడు పెళ్లి జరిగిపోయింది. అందరికంటే నీకు నీ భర్త, అత్తవారిలే ముఖ్యం కావాలి ప్రజ్ఞ. ఒకవేళ నేను తన్ని ఇంట్లో ఉండనిచ్చానంటే అప్పుడు చాలా గొడవ జరుగుతుంది. బుల్బుల్ కారణంగా ఆలియా ప్రవీణ్ల పెళ్లి ఆగిపోయింది. తన కారణంగా మీ ఇద్దరి వివాహ బంధానికి ఎటువంటి ఆటంకం రాకూడదు. తను నీ గురించి ఆలోచించలేదు, కానీ నేను నీకు అమ్మని. నేను నీ జీవితాన్ని నాశనం కానివ్వలేను. మీ ఇద్దరి బంధానికి నేనేమి కానివ్వను. సరే, తను తప్పు చేసిందని నీకు అనిపిస్తే నువ్వు తనని అసలు క్షమించొద్దు. కానీ నువ్వు తనకి ఒక్క అవకాశం ఇచ్చి చూడమ్మా. నిజంగానే తను తప్పు చేసిందని నీకు అనిపిస్తే నువ్వు తనకి సరిదిద్దుకోవడానికి కూడా అవకాశం ఇవ్వాలిగా. ఒక్క అవకాశం అయితే భగవంతుడు కూడా ఇస్తాడు కదా. మరి నువ్వైతే తన తల్లివి, తను నీ కూతురు కదమ్మా. అమ్మా ప్లీజ్, నువ్వు ఒక్కసారి ఆలోచించి. బయటికి వెళ్తే తను ఎక్కడుంటుంది, ఏం చేస్తుంది? ఇలా అనకూడదు, కానీ బయటికి వెళ్ళాక జరగకూడదు ఏమైనా జరిగితే నువ్వు జీవితాంతం బాధపడుతూ ఉండాలి. నువ్వు తన మీద ఎందుకు కోపంగా ఉన్నావు? తన వల్ల ఆలియా పెళ్లి ఆగిపోయిందనేగా. ఏం పెళ్ళమ్మా అది? ఆ పెళ్లి నిజానికి ప్రవీణ్ మనస్ఫూర్తిగా చేసుకోవాలనుకోలేదు. ప్రవీణ్ ఎప్పుడు కూడా ఆలియాను పెళ్లి చేసుకోవాలనుకోలేదు. వాళ్ళ మధ్య ఎలాంటి బంధువు లేనప్పుడు బుల్బుల్ దాన్ని ఎలా తెంచుతుంది? అమ్మా, తను నీ బుల్బుల్ అమ్మా. తను నువ్వు 9 నెలలు మోసి కని పెంచి నీ సంస్కారాల్ని నేర్పించావు కదమ్మా. తను తప్పు చేస్తుందని ఎలా అనుకున్నావు? అయినా మనందరం చూసాం. ఒకవేళ ఎప్పుడైనా తను రాత్రి ఆలస్యంగా ఇంటికొస్తే నువ్వు కంగారు పడిపోతావు. ఎప్పటి వరకు తను ప్రశాంతంగా నిద్రపోదు అప్పటి వరకు నువ్వు నిద్రపోవు. అలాంటి తను పంపించేస్తావా? రేపు ఉదయం తనని చూడలేక నువ్వు ఏడుస్తావు చూడు, అప్పుడు నీకు నా మాటలు గుర్తొస్తాయి. సరే, నువ్వు కోపంగా ఉండాలనుకున్నావు కదా, అలాగే కోపంగానే ఉండు. కానీ తన ఇంటి నుండి బయటికి పంపకు. సరళ, ప్రజ్ఞ సరిగ్గానే చెప్తోందమ్మా. నువ్వు కోపంగా ఉండడం కరెక్టే కాదన్నావు. కానీ ఆడపిల్లని ఇంటి నుంచి బయటికి పంపించినంత మాత్రాన ఏదైనా తప్పు జరిగిందో అది కరెక్ట్ అయిపోతుందా? నువ్వే చెప్పు. నువ్వు తనని శిక్షించు, మనస్ఫూర్తిగా శిక్షించు. కానీ నీ కళ్ళ ముందే ఉండనివ్వమ్మా. నా కోసం? సరే, కేవలం నీకోసం దాన్ని క్షమించేస్తాను. కాని దానికి చెప్పు, అది నా కళ్ళ ముందుకు ఎప్పటికీ రాకు. అలాగే నాతో మాట్లాడకూడదు. ఇంకా చెప్పాలంటే అది నాకు దాని మొహం ఎప్పటికీ చూపించకూడదు. ఇక నా దృష్టిలో అది చచ్చిపోయినట్టే. నువ్వు బాధపడకు బుల్బుల్. మెల్లమెల్లగా అంతా అదే సర్దుకుంటుంది. ఏది సర్దుకోదక్కా, ఏది సర్దుకోదు. ఇక్కడ అమ్మ నా మీద కోపంగా ఉంది, అలాగే అక్కడ బావగారు నీ మీద. నేను నీ మాట వినుంటే ఎంతో బాగుండేది. ప్రేమంటే కష్టాన్ని మాత్రమే ఇస్తుందని నేను అర్థం చేసుకుని ఉంటే బాగుండేది. నా కాళ్ల మీద నేను నిలబడాలని బయట అడుగు పెట్టాను, కానీ ప్రేమలో పడ్డాను. దానివల్ల నా జీవితాన్ని నాశనం చేసేసుకున్నాను. అయినా నాకు ఇలాగే జరగాలక్క. నాకు శిక్ష పడాల్సిందే. నేను ఈ శిక్షను ఖచ్చితంగా అనుభవించాలక్క. కానీ అక్క, నా కోసం అమ్మను ఒప్పించినందుకు థ్యాంక్స్. కోపంగానే ఉంటుంది, కానీ అమ్మ నా కళ్ళ ముందే ఉంటుందన్న సంతోషమైనా నాకు మిగులుతుంది. ఎంత పిచ్చిదానే బుల్బుల్. అమ్మ ఎదురుగా ఉంటే అమ్మ కోపం బాధ నీ కళ్ళ ముందే ఉంటాయి కదా. ప్రతి క్షణం నరకల్లా ఉంటుంది. అమ్మ నిన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉండేదో గుర్తొస్తూ ఉంటుంది నీకు. అలాంటప్పుడు నువ్వెందుకింతగా బాధపడుతున్నావు? పెద్దవాళ్లు మన మీద అలుగుతూ ఉంటారు, మనం వాళ్ళకి నచ్చ చెప్తూనే ఉండాలి కదక్కా. నువ్వు నాకొక్క అవకాశం ఇచ్చి చూడు, చూస్తూ ఉండు. నేను ఇప్పుడు 100 అవకాశాలు వెతుకుతాను. అప్పుడు వాటిల్లో అలాంటి ఒక్క అవకాశం అయితే తప్పకుండా వస్తుంది కదా అమ్మ తన కూతుర్ని క్షమించడానికి. అప్పుడు నేను తన కోపాన్ని ప్రేమగా మార్చేసుకుంటానక్క. అంతా సర్దుకుంటుంది. నేను తప్పకుండా సరిచేస్తాను కదా. అంత ముందులాగే మామూలు అవుతుంది.
నేను అదే కోరుకుంటున్నాను. నేను ఇప్పుడు వెళ్ళాలి బుల్బుల్, నాకు వేరే దారి లేదు. కానీ కానీ నువ్వు మాత్రం ఎప్పుడు అమ్మతో పాటే ఉండాలి, తనకి తోడుగా ఉండాలి. నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు వెంటనే ఫోన్ చేశారేనా? ఛా, ఇది ఒక పాటేనా? 2 వారాల నుంచి నేను ఒక్క షో కూడా చేయలేదు. ఇప్పుడు నేను కొత్త షోకి కొత్త సాంగ్స్ రాయాల్సి ఉంటుంది. ఏవైనా కొత్తగా రాయాలి. ఎర్రటి చీర, నీలి కళ్ళు, మాటలు మాత్రం ఎన్నో ఎన్నో. అసలు ఏం రాస్తున్నాను నేను? తమాషాగా మారిపోయింది. ఒకవేళ నేను ఇలాగే పాటలు రాస్తున్నానంటే 2 రోజుల్లో నా పాటలతో పాటు నేను కూడా ఫ్లాప్ అయిపోతాను. ఎలా దొరుకుతుంది ఇన్స్పిరేషన్? ఇక్కడి నుంచి తీసుకోవాలి. నల్లటి పిల్లు, తెల్లటి సోఫా కలిస్తే ఇస్తాను రాత్రికి గిఫ్ట్. ఈ పాట బాగుంది. లేదు లేదు, ఈ పాట అంత క్యాచింగ్ అనిపించట్లేదు. ఎలా రిలీజ్ చేస్తాను? ఏం రాయాలి నేను? ఇప్పుడు నేను తన మొహాన్ని చూశాను. ఇప్పుడు నాకు కేవలం భయపెట్టే పాటలే వస్తాయి. పనిచేస్తాను, బాల్కనీకి వెళ్ళి రాస్తాను. నేను నీకు చెప్పాను కదా నా ముందుకు రావద్దని, కానీ నువ్వు నా ముందుకు వచ్చి నిలబడ్డావు. నేను ఈ లోపలికి దూరట వెళ్ళాలా? పక్కకు జరుగు. తనకి సెన్సెస్ అన్నీ ఆగిపోయినట్టున్నాయి. ఏమీ వినిపించట్లేదు. నువ్వు నా దారికి అడ్డంగా నిలబడ్డావు. ఒక చిన్న రిక్వెస్ట్. చూడండి, నాకు బాగా తెలుసు ఏదైతే జరిగిందో అది కరెక్ట్ కాదు. ప్రస్తుతం మీరు చాలా కోపంగా ఉన్నారు, కానీ జరిగిన దాన్ని ఎవరు మార్చలేరు కదా. నా ఉద్దేశం, అప్పుడప్పుడు అలా జరిగిపోతూ ఉంటుంది. ప్రేమలో పడితే అందరూ ఇంపల్సివ్ అయిపోతూ ఉంటారు. నీకేమైనా మతిపోయిందా? నేను పాటలు రాస్తున్నాను, స్కూల్లో లెక్చర్ రాయట్లేదు. ముందు నా దారికి అడ్డు తప్పు. అది మీరు ప్లీజ్ బుల్బుల్ని క్షమించొచ్చు కదా. మీరు క్షమించారంటే అమ్మ కూడా తనని క్షమిస్తుంది. అప్పుడు ప్లీజ్. నేను నీ చెల్లెల్ని క్షమించాలా? సరే, నాదొక షరతు. నువ్వు నా ఇంటి నుంచి అలాగే నా జీవితం నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. శాశ్వతంగా. ఏమైంది? చాలా కష్టం కదా? దీని గురించి నువ్వు ఏమాత్రం ఆలోచించలేవు కదా? సరిగ్గా ఇదే విధంగా నేను నీ చెల్లెల్ని క్షమించడం గురించి కూడా ఎప్పటికీ ఆలోచించలేను. చూడండి, నాకు తెలుసు ప్రస్తుతం మీరు తనని క్షమించలేరు, కానీ నేను నిజంగా క్షమించమని అడగడం లేదు. మీరు అబద్ధంగా నన్ను క్షమించొచ్చు కదా. ఏమనుకున్నావు నువ్వు నన్ను? అబద్ధం చెప్పడంలో నువ్వు ఎక్స్పర్ట్ అయి ఉంటావు, నేను కాదు. అండర్స్టూడ్? ఒకవేళ మీకు అబద్ధం చెప్పడం రాకపోతే మరి నాతో సారీ. చూడండి, ఒకవేళ మీరు తనని అబద్ధంగానైనా క్షమించారంటే అమ్మప్పుడు తను నిజంగానే క్షమిస్తుంది. దయచేసి సాయం చేయండి. ఒక్క నాటకం ఆడటం వల్ల నా చెల్లికి మంచి జరుగుతుంది. మీకేం పోయింది? నేను నీకో నీ చెల్లెలకో మంచి ఎందుకు చేయాలి? నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను, మీ ఇద్దరికి ఏ మాత్రం మంచి జరగకూడదని. ఏంటి మీరు నా మీద ఉమ్ముతున్నారా? ఉమ్మలేదు, దానంతట అదే పడింది. దానంతట అదేనా? నా మొహం మీద పడింది. అయితే మంచిదే కదా. నీలాంటి వాళ్ళకి అసలు అలాగే జరగాలి. అయినా నువ్వు దానికి అర్హురాలి. ఇందులో తప్పే ఉంది? నిజానికి ఇన్సల్ట్ నా ఉమ్ముకు జరిగింది, వచ్చి నీచమైన చోట పడింది కదా. ఏయ్, తొడవద్దు, నా ఉమ్ము అది. సారీ. నువ్వు అలా ఏం చూస్తున్నావు? శుభ్రం చేయట్లేదు. నా ఉమ్ము నీచమైన చోట పడింది కదా, తీస్తున్నానంతే. నాలాగా నీ దగ్గర పాపం నా ఉమ్ము ఎందుకు టార్చర్ అనుభవించాలి? ఈసారి నువ్వు నా ముందుకు రావడానికి ఏ మాత్రం ప్రయత్నం చేసినా సరే నేను నా నోట్లో నీళ్లు నింపుకొని నీ మొహం మీద ఉమ్మేస్తాను. వచ్చింది పెద్ద రిక్వెస్ట్ చేయడానికి. సారీ యార్. నేను నాన్న దగ్గర ఈ పేపర్స్ అయితే తీసుకున్నాను, కానీ వీటి మీద రాసి సైన్ ఎలా తీసుకోవాలి? అమ్మా, మేము స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాం. మమ్మీ, మీరు నా ప్రోగ్రెస్ కార్డ్ మీద సైనే చేయలేదు.
చూడండి, నేను మీ ఇద్దరు రిపోర్ట్ కార్డ్స్ మీద సైన్ చేయాలనుకోవడం లేదు. చూసారా ఎంత తక్కువ మార్క్స్ వచ్చాయి మీ ఇద్దరికి? రోజంతా ఆడుకుంటూనే ఉంటారు, కొంచెం కూడా చదువు మీద ధ్యాస ఉండదు మీకు. ఈ రోజు మీ రిపోర్ట్ కార్డ్స్ ని ఇలాగే తీసుకెళ్ళండి. స్కూల్కి వెళ్ళాక మీ క్లాస్ టీచర్ క్లాస్ బయట నిలబెడుతుంది కదా మీ ఇద్దరిని, అప్పుడు తెలుస్తుంది అసలు చదువుకి ఎంత వాల్యూ ఉంది ఏంటి అని. ఏమైంది పిల్లల్ని అంతగా తిడుతున్నావు? రాజ్, నువ్వు మధ్యలో మాట్లాడకుండా ఉండు. ఎప్పుడైనా నువ్వు పిల్లల మీద ధ్యాస పెట్టావా ఏంటి? లేదు కదా. నీ పనిలో నీకు కాస్తైనా తీరిక దొరికితే కదా దృష్టి పెట్టడానికైనా. వీళ్ళ స్కూల్ కి నేనే వెళ్ళాలి, రిపోర్ట్ కార్డ్స్ మీద సైన్ నేనే చేయాలి. కానీ ఈ రోజు మాత్రం వీళ్ళ రిపోర్ట్ కార్డ్స్ మీద సైన్ చేయాలనుకోవడం లేదు నేను. అబ్బాయి ఎందుకు నువ్వు ఊరికే వాళ్ళని తిడుతున్నావు? సరే కానీ ఈసారి నేను ఇందులో సైన్ చేస్తాను. ఎక్కడున్నా రిపోర్ట్ కార్డ్స్? నాకు గనక టైం దొరికితే నేను స్కూల్ కూడా వెళ్ళొస్తాను. అంత బాధ్యత ఎప్పుడొచ్చింది తమరికి? ఆహా, ఆశ్చర్యంగా ఉందే. నాకు లేట్ అవుతుంది, త్వరగా ఇవ్వు కార్డ్స్ ఇవ్వు. ఆ. ఏది ఇవ్వు, త్వరగా ఇవ్వు. ఇదిగో ఒక్కసారి నువ్వే చూడు కళ్ళారా ఎంత తక్కువ మార్క్స్ వచ్చాయో వీళ్ళకి. రాత్రి పగలు చదివిస్తూ ఉంటానా, అయినా వీళ్ళకి ఇంత తక్కువ మార్క్స్ వచ్చాయి. నీకెప్పుడైనా నీ ఆఫీస్ నుండి సెలవు తీసుకుని వీళ్ళిద్దరిని చదివించాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు తెలుస్తుంది. చెప్పాను కదా నేను కూడా చూసుకుంటానని. ఇప్పుడు నా బుర్ర తినకుండా ఉండు, నాకు లేట్ అవుతుంది. సరేనా పిల్లలు, మీరేమీ టెన్షన్ పడకండి, నేను ఈ రోజు నుండి మిమ్మల్ని చదివిస్తాను. ఎలాగో మీ మమ్మీ చదువు మీకు అర్థం కాదని నాకు తెలుసులే. ఏమన్నావు నువ్వు ఇప్పుడు? నేనేమన్నా, నువ్వు నీ పనుల్లో బిజీగా ఉంటావు కదా, నీకు టైం దొరకదు వీళ్ళని చదివించడానికి అన్నాను. అలాగా? వీళ్ళని త్వరగా పంపించు, లేదంటే అక్కడ బస్సు వెళ్ళిపోతుంది. నీ గురించి నువ్వు చూసుకుని బస్సు వెళ్ళిపోతుంది, వీళ్ళిద్దరిని నేను దింపేసి వస్తాను. సరే అలాగేలే బంటి, సరేనా బబులి? మీ ఇద్దరు అసలేమీ కంగారు పడకండి. ఇదిగోండి బ్యాగ్ తీసుకుని పదండి త్వరగా. నేను వచ్చేస్తాను, పదండి త్వరగా పదండి. మొత్తానికి నేను రాసి సంతకం సంపాదించేశాను. How are you, Abhi? ఐఎమ్ గుడ్, ఐఎమ్ ద బెస్ట్ లైక్ ఆల్వేస్. Meet my wife, Nikita. హలో. హలో, మీకు 5 నిమిషాలు టైం ఉందా? Ah, నేను నా ఫ్యామిలీని పరిచయం చేస్తాను. షీ ఇస్తాను, తను నా చెల్లెలు ఆలియా. what a big family. చాలా చక్కటి ఫ్యామిలీ మీది. కూర్చోండి, ఏంటి నిలబడ్డారు? అన్నట్టు మీరు ఏదో యాడ్ గురించి మాట్లాడడానికి వచ్చారు కదా, యాడ్ ఎప్పుడు మొదలు పెట్టాలి? రేపే షూట్ చేయాలి. రేపా? అవును, మనం ఎంత దూరం వెళ్ళడం లేదు అభి, పూణే వరకే వెళ్తున్నాం షూటింగ్ కోసం. ఇంతకీ యాడ్ దేనికి సంబంధించింది? అదే బేబీ ప్రోడక్ట్ మనం మొదటిసారి లాంచ్ చేస్తున్నాం, అందుకే కదా మిమ్మల్ని ఎంచుకున్నాం. ఇది అందరికీ తెలుసు, మీ ఫ్యాన్ ఫాలోయింగ్ లో లేడీస్ ఎక్కువ ఉంటారని. ఏమండి, అభి వాళ్ళ వైఫ్ ఎక్కడా? ఆ, అభి మీ వైఫ్ ఎక్కడా కనిపించడం లేదు. తను అదిగోండి ప్రజ్ఞ. చాలా అందంగా ఉన్నారు, బహుశా ప్రెగ్నెంట్ ఏమో. ప్రెగ్నెంటా? వావ్, శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్. ఇది మా ప్రోడక్ట్ ఇంకా చాలా మంచిది. ఎప్పుడైతే వాళ్ళ రాక్ స్టార్ ఫాదర్ కాబోతున్నారని పబ్లిక్ కి తెలుస్తుందో అప్పుడు లేడీస్ అందరూ కూడా తమ పిల్లల కోసమని నా ప్రోడక్ట్ ని కొనడం మొదలు పెడతారు. అప్పుడు నా ప్రోడక్ట్ పాపులర్ అయిపోతుంది. అదేం లేదు, మీరు ఎందుకు ఇంతగా ఎగ్జైట్ అయిపోతున్నారు? తను ఇప్పుడే లంచ్ చేసి వస్తుంది అంతే. కూర్చోండి మీరు. ఓ, ఐఎమ్ సారీ. ఐఎమ్ సో సారీ. అరే సారీ దేనికి? మీ నోట్లో చక్కెర పోయాలి. మీరు ఏదైతే పొరపాటు అన్నారో ఆ పొరపాటును వీళ్ళు గనుక చేసుంటే ఈ రోజు మనం అపోహ పడకుండా శుభవార్త వినేవాళ్ళం. రండి కూర్చోండి. పద. నేనన్న మాటల్ని మీరు తప్పుగా అనుకోలేదు కదా? ఇందులో తప్పుగా అనుకోవడానికి ఏముంది? మీరు ఒక్కటే కోరుకోండి, మీ బేబీ ప్రోడక్ట్ ఓకే అవడానికి ప్లాన్ చేయండి. ఇక్కడ మేము మా బేబీ కోసం ప్లానింగ్ చేస్తాం. ఆ తర్వాత మీ ప్రతి యాడ్ ని కూడా మా జూనియర్ అభి చేస్తాడు.
ఇక పని గురించి మాట్లాడుకోవచ్చా మేము? మాట్లాడుకో. కానీ చూడు, ఒకవేళ నువ్వు కోరుకుంటే మేము నిన్ను డిస్టర్బ్ చేయకూడదని నువ్వు వీలైనంత త్వరగా మా ముగ్గురు వాళ్ళలో మా మనవడిని కానీ మనవరాల్ని కానీ పెట్టాల్సి ఉంటుంది. లేకపోతే ఈ విధంగానే డిస్టర్బ్ చేస్తాం. ముందు నేను మీ ఒళ్ళో టీ సమోసా పెడతాను. రామ్ సింగ్, ఏమైంది? ఎందుకలా తుళ్ళి పడుతున్నావు? తను తుళ్ళి పడకుండా ఎలా ఉంటుంది? ఒక ఆడదానికి తల్లి కావడం అనేది ఎంతో సంతోషించాల్సిన విషయం. ఏంటక్క, ఏమంటావ్? ఏంటి చూస్తున్నారు? తీసుకోండి. ఏమైంది నాకు కూడా చెప్పవా? మీ నాన్నమ్మ వెంటనే వాళ్ళ ఊరు నుండి తన స్నేహితురాలందరినీ ఇక్కడికి పిలిపిస్తే మంచిది. అలాగే వాళ్ళ ఇంటిని వృద్ధాశ్రమంగా మార్చేయాల్సిందే. నువ్వు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు తను? అరే, మీ నాన్నమ్మ ఎప్పుడు చూసినా ఇలాగే మాట్లాడుతుంటుంది. తన గురించే మాట్లాడుతుంది. అలాగే ఎదుటి వాళ్ళ లైఫ్ గురించి డెసిషన్ తీసుకోవడంలో ఆవిడికి చాలా సంతోషంగా ఉంటుంది. ఐ మీన్, ముందు పెళ్లి చేయడానికి తొందరపడుతుంది, తర్వాత పిల్లలు పుట్టడం కోసం తొందరగా ఉంటుంది. యాక్చువల్లీ యూర్ రైట్. నాకు కూడా కోపం వచ్చింది, అలాగే అన్నయ్య మీద జాలి కూడా వేసింది. నువ్వు ఇక్కడికి నన్ను తీసుకురావడం మంచిదైంది, లేకపోతే ఏదో ఒకటి తప్పకుండా అనేసేదాన్ని. కానీ వీటి మధ్య ఒక్కటైతే మంచిదే. ఆ యాడ్ షూట్ వంకతో అభి కళ్ళజోడికి దూరంగా ఉంటాడు. తనకిది మంచిదే అవుతుంది, నాకు కూడా. ఐ మీన్, నేనేదో ఒక కారణం చెప్పి తన యాడ్ షూట్ కి వెళ్ళిపోతాను. అక్కడ మేమిద్దరం టైం స్పెండ్ చేస్తాం. ఇక్కడ ఆ కళ్ళజోడు నానమ్మ దగ్గర ఉంటుంది. వాళ్ళకి ఎంతమంది కావాలంటే అంతమంది పిల్లల్ని కంటుంది. దట్స్ ఎ గుడ్ ఐడియా. నువ్వు పంచి, నువ్వు అన్నయ్యతో టైం స్పెండ్ చేయి, ఇక్కడ నేను చూసుకుంటాను. అన్నయ్యకి షూట్ ఎక్స్టెండ్ అయింది, అందుకే అక్కడ ఉండాల్సి వచ్చిందని నాన్నమ్మకి నేను చెప్తాను. ఏమంటావు? థ్యాంక్స్ ఆలియా. మేడం గారు గనక ప్రెగ్నెంట్ అయి ఉంటే అది మనకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయి ఉండేది. సరే, ఇప్పుడు కాకపోతే మాత్రం ఏమైంది? కానీ మీరు మేడం గారిని మీతో పాటు తీసుకురావాల్సిందే షూటింగ్ కి. తనెలా వస్తుంది? తను నాతో పాటు రాలేదు. అంటే నా ఉద్దేశం, నేను పర్సనల్ ఇంకా ప్రొఫెషనల్ లైఫ్స్ ని మిక్స్ చేయను. అక్కడ షూట్ చాలా హడావిడి గందరగోళం ఉంటుంది. తను అక్కడ కష్టపడడం నాకు ఇష్టం ఉండదు. ఇందులో కష్టపడటానికి ఏముందో నాకైతే అర్థం కావడం లేదు. మీరు మీ వైఫ్ తో కలిసి షూటింగ్ చేయడానికి వచ్చారని ఎప్పుడైతే పబ్లిక్ కి తెలిసిపోతుందో అప్పుడు వాళ్ళు ఈ న్యూస్ ని అసలు ఏ విధంగా స్ప్రెడ్ చేస్తారంటే దాని వల్ల మాకు, మా ప్రోడక్ట్ కి పబ్లిసిటీ పెరిగిపోతుంది. ఇలా చూడండి సార్, నాకు అర్థమవుతుంది మీరేం చెప్తున్నారు, కానీ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ మై షూస్. అక్కడ జనం నన్ను చూసి కంట్రోల్ తప్పినప్పుడు ఆ సమయంలో నేను వాళ్ళని చూడాలా, నా వైఫ్ని చూసుకోవాలా? ఏం మాట్లాడుతున్నారు? మీరు ఆ విషయంలో టెన్షన్ పడకండి. నేను సెక్యూరిటీ కోసం అన్ని ఏర్పాట్లు చేసి పెట్టాను. నో బడీ కెన్ టచ్ యూ ఈవెన్. నేను తనని తీసుకురాను, వద్దు. వైఫ్ని షూట్కి తీసుకెళ్లే స్టార్ ఎవడున్నాడు ఈ రోజుల్లో? ఎందుకని తీసుకెళ్లరు? టీవీలో న్యూస్లు చూడడం లేదా? యాక్టర్స్, క్రికెటర్స్ వీళ్ళు బయటికి వెళ్లేటప్పుడు తమ వైఫ్ని కూడా తీసుకెళ్తారు. చూడండి, ఆ అమ్మాయి కూడా వస్తుంది. మీరేవి కంగారు పడకండి. ఓ, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగో అభి, మీ ఫ్యామిలీ నిజంగా చాలా బాగుంది. వెరీ లవ్వింగ్, వెరీ కేరింగ్. కానీ నేను ఒక విషయం చెప్పనా? నువ్వొక మంచి సింగర్వి మాత్రమే కాదు, నువ్వొక మంచి భర్తవి, అలాగే ఒక మంచి మనవడివి కదమ్మా. సరే, ఇక నేను వెళ్తాను. నమస్కారం అమ్మా. నేను రేపు రానేమో. జోకింగ్. స్టాచ్యూ. ఏం చేస్తున్నారు? మాట్లాడుకో. నేను చెప్పాను కదా స్టాచ్యూ అని. చూడాలి నేను. ఏం చూడాలి? అసలు ఆ ప్రొడ్యూసర్ కి ఏం కనిపించిందో అర్థం కావట్లేదు. అతను నాతో పాటు నేను కూడా తీసుకురమ్మంటున్నాడు. స్వయంగా తన యాడ్ ని అతను పాడు చేసుకుంటున్నాడు. దాంతో పాటు నా మూడ్ కూడా పాడు చేయాలనుకుంటున్నాడు. ఎవరితో అయితే నేను కల్లో కూడా బయటికి వెళ్ళలేనో తనతో నిజంగానే బయటికి వెళ్లాల్సి వస్తుంది ఇప్పుడు. ఇక్కడ నిలబడేందుకు మూడు పాడు చేసుకుంటారు? వెళ్ళి మీ నాన్నమ్మకి చెప్పండి. ఆవిడేగా ఇరికించారు. ఏంటి? నిన్ను ఇరికించిందా? అంతా ఒకటిగా వెళ్ళి చెప్పండి మీరు నన్ను తీసుకువెళ్ళరు అని. నిన్ను నాతో తీసుకెళ్ళడం కుదరదని నాన్నమ్మకి చెప్తాను. ఓకే? ఇంకా ఇక్కడే నిలబడ్డారే, తిరిగొచ్చాక చెప్తారా ఏంటి? వెళ్ళడానికి టైం ఉంది. ఎప్పుడు వెళ్ళాలో అప్పుడే చెప్తాను. అర్థమైందా? వదిలేయండి. మీ వల్ల కాదు. బయట పులిలా ఉంటారు, ఇంట్లో పిల్లిలా ఉంటారు. ఏంటి ఏమన్నావు నువ్వు? నువ్వు నన్ను పిల్లి అన్నావా? బయట పులి అన్నానుగా. ఏంటి
నిమిషంలో ఎలా మాట మార్చేస్తావు నువ్వు? నిన్ను నువ్వు పులివనుకుంటున్నావా? అయితే నువ్వు వెళ్ళి చెప్పు నాన్నమ్మకి నువ్వు నాతో రాలేవని. ఏంటి అయిపోయింది కదా నీ పని? ఆ? అందుకే ఏదైనా చెప్పడానికి చేయడానికి చాలా తేడా ఉంటుంది, అర్థమైందా? వద్దు మనిషి. కాదు, నేను కాదు అది. ఏం కాదు? అదే మీరు అన్నారు కాదు, నేను కాదు. మొద్దు మనిషా? చూడండి, అలా అనకండి, నాకు అస్సలు నచ్చదు. ఏ మొద్దు మొద్దు చెప్పాను కదా అలా అందతని. మొద్దుని మొద్దు కాకుండా ఇంకేమంటారు? చూడండి, నన్ను అలా పిలవకండి, లేకపోతే నేను. లేకపోతే నువ్వేం చేస్తావు? గొడవ పడతావా నాతో? ఫైట్ చేస్తావా? అవును, అయితే నేను కూడా తక్కువేం కాదు. పద్మి కమాన్, నేను ఒక్క పంచి ఇచ్చానంటే కళ్ళజోడు లోపలికి వెళ్ళి కళ్ళు బయటకు వచ్చేస్తా చెప్తున్నా. బైసప్స్ చూసావా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో చూడు. ఒక్కటివనా? వదిలేయండి, ఇది మీ వల్ల కాదు. నా వల్ల కాదా? ఏం జరుగుతోంది ఇక్కడ? ననమ్మా, అది సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తున్నాను. ఎందుకంటే తను నా ఫ్యాన్స్ నుంచి తనని కాపాడుకోవాలి కదా. తను మొదటిసారి నాతో బయటకు వస్తుంది కదా, తనకి ఐడియా కూడా ఉండదు నా ఫ్యాన్స్ తనని ఏం చేయగలరు ఏంటో. అదంతా ఏమీ అవసరం లేదు. నేను మీ ప్రొడ్యూసర్కి చెప్పేశాను, నువ్వు బిజీగా ఉన్నప్పుడు తనకి తోడుగా ఒక బాడీగార్డ్ ఉంటాడు. తనకి బాడీగార్డా? ఎందుకు నాన్నమ్మా? బాడీగార్డ్ ఉండాలంటే బాడీ కూడా ఉండాలి కదా.